షెడ్యూల్ పక్కన పెట్టి పిల్లలతో ఉండాలి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా తీసుకొని వాళ్ళకు కొన్ని మంచి సలహాలు సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ రావడంతోనే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా నెంబర్ 1 అనేది బాగా గమనించబడుతుంది. పోయినసారి నాకు తెలిసి 5th ప్లేస్లో ఉండేది. పోయినసారి 10th క్లాస్ రిజల్ట్లో 12th ప్లేస్, 12వ స్థానం. అది కూడా స్కూల్ పిల్లలు సరిగ్గా చదవట్లేదు, ఉత్తీర్ణ శాతం చాలా పడిపోయిందని చెప్పేసి నేను మహబూబాబాద్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలోనే ప్రిన్సిపల్, అదేవిధంగా అందరు ప్రిన్సిపల్తో ఒక మీటింగ్ పెట్టి ఈసారి ఉత్తీర్ణ శాతం పెరగాలి అని చెప్తే 12% పోయినసారి వచ్చింది. ఈసారి పదే కలెక్టర్ గారిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా పిల్లలు చదువుకోవడానికి అనుమతితోనే 40% డైట్ ఛార్జీలను, దాదాపు 200% కాస్మెటిక్ ఛార్జీలను కూడా పెంచి బాలికలకు పౌష్టికాహారం అందించుకుంటూ చదువులో ఫస్ట్ ఉండాలి అని చెప్పేసి ఈసారి నిజంగా కూడా మనం ఇచ్చినటువంటి రిజల్ట్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. పెరగడం విశేషంగా మరి అందరి కృషి ఫలితమే, ఈ ప్రభుత్వ ఫలితమే అని ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాకు 99.12% అంటే రాష్ట్రంలో మొదటి జిల్లాగా మనం నిలబడాలంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ మురళీనాయక్ గారికి అంటే శారీరకంగా దృఢంగా కూడా ఉండాలని భావించి మా రాష్ట్ర ప్రభుత్వం ఇలా స్పోర్ట్స్ కూడా ప్రియారిటీ ఇస్తూ ముందు భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలి, వీళ్ళు విద్యలో పట్ల కాదు క్రీడల్లో కూడా రాణించాలన్న ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మా యొక్క రోజంతా ఇక్కడ